మేడం ఏం చేస్తున్నావు? మొన్న హాఫ్ సారీ ఫంక్షన్ అయింది కదా, వాళ్ళు రిటర్న్ ఇచ్చారు, రెంటల్ అయిపోయింది, అది మళ్ళీ సర్ది పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏంటంటే మన దాంట్లో పెళ్లి కొడుకు ఫంక్షన్ది ఆర్డర్ వచ్చింది. ఈ ఫంక్షన్లో చూసిన వాళ్ళు మనకు ఆర్డర్ ఇచ్చారనమాట. సో దాన్ని కూడా నీకు చూపిస్తా పదా. ఈ డాల్ గుర్తుంది కదా, మనము లాస్ట్ వీడియోలో చూపించాము హాఫ్ సారీ ఫంక్షన్ది. ఆ ఫంక్షన్లో ఒక అమ్మాయి చూసేసి చాలా బాగుందనేసి వాళ్ళ తమ్ముడు పెళ్ళి కొడుకు ఫంక్షన్లో మనకి ఆర్డర్ ఇచ్చారనమాట. వాళ్ళ తమ్ముడు పెళ్ళి కొడుకు ఫంక్షన్లోకి డాల్స్ కావాలనేసి చెప్పారు. సరే అని నేను అన్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ నా డాల్స్ చూపిస్తాను. యాక్చువల్గా తన రిక్వైర్మెంట్ ఎలా ఉండేదంటే వాళ్ళ మదరు, ఫాదరు, తను, వాళ్ళ హస్బెండ్ అండ్ బాబు పెళ్ళి కొడుకు కావాలని అడిగారు. సో నేను అప్పుడు కొన్ని డాల్స్, మన దగ్గర ఇలాంటి డాల్స్ ఉంటాయి కదా, సో దీని ఫేస్ సేమ్గానే అనిపిస్తుంది. కానీ మనం ఇప్పుడు అక్కకి అమ్మకి వేరియేషన్ ఎలా చూపించాలో అర్థం కాలేదు. కానీ నా వర్క్లో నేను మీకు చూపిస్తాను, రండి ఒకసారి. ఇదిగోండి, ఇదొక ఫాదర్ డాల్కి మనం ఏజ్ ఉంటుంది కదా, అందుకని దానికోసం అనేసి పంచ లుంగి స్టైల్లో కట్టి షర్ట్ వేసేసి అండ్ హెయిర్ని కొంచెం గ్రేయిష్గా వైటిష్గా పెట్టాను అనమాట. చూసారా, కనిపిస్తుందా? నెక్స్ట్ ఇంకొక వేరియేషన్. పెళ్ళి కొడుకు వాళ్ళ బావ చాలా పెళ్ళిలో బిజీగా ఉంటారు కదా, ఫంక్షన్ పనులన్నీ హడావిడి ఆయనదే ఉంటుంది కదా, పెళ్ళి కొడుకు ఏం చేయలేడు. సో నెక్స్ట్ హడావిడిదంతా బావదే ఉంటుంది కాబట్టి బావని కొంచెం డల్గా చేశాను. పెళ్ళి కొడుకు వాళ్ళ మమ్మీ ఎలా ఉంటారు, పెద్ద తరహాగా ఉండాలి కదా, అందుకని పెద్ద బార్డరు విత్ కొప్పు, చెవులకి దిద్దులు. అబ్బాయి వాళ్ళ మదర్ ఎలా ఉండాలో అలా హుందాగా కనిపిస్తూ ఉంటారనమాట ఇందులో. నెక్స్ట్ పెళ్ళి కొడుకు వాళ్ళ అక్క తమ్ముడు పెళ్ళిలోనే కదా అందంగా రెడీ అయ్యేది. చూడండి, ఈ బుట్ట బొమ్మలు ఎంత అందంగా రెడీ అయ్యిందో. పెద్ద జడకి యాక్సెసరీస్ పెట్టాను, డీటెయిలింగ్ ఇచ్చాను. వడ్డానం, జుంకాలు, రెడ్కి చాలా బ్రైట్గా కనిపిస్తుంది కదా పెళ్ళి కొడుకు వాళ్ళ అక్క 2 డాల్స్ చూపించానా. ఈ రెండిట్లో వేరియేషన్ చూశారు కదా, అమ్మ డాళ్ళు కూతురు డాల్లో ఎంత వేరియేషన్ ఉందో. ఇదంతా మనం వర్క్ చేసే దాన్ని బట్టి మనకి ఇంత డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. ఇది పెళ్ళి కొడుకు వాళ్ళ అల్లుడు, తోడి పెళ్ళి కొడుకు అనమాట. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో, ముద్దుగా బుద్దుగా కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు మన మెయిన్ హీరో పెళ్ళి కొడుకు. చూడండి, పద్ధతిగా పంచి కట్టుకున్నాడు, కండువా వేసుకున్నాడు, పెళ్లి బొట్టు పెట్టుకున్నాడు, కాళ్ళకి బారాన్ని పెట్టాడు. వాళ్ళని ఎలా సెటప్ చేస్తానో చూడండి. ఫస్ట్ పెళ్ళి కొడుకు ఫంక్షన్ది బోర్డు, తర్వాత పేరెంట్స్, పెళ్ళి కొడుకు సెంటర్లో, తోడి పెళ్ళి కొడుకు, బావ, అక్క విత్ ప్లేటింగ్స్. ఇవన్నీ ఇప్పుడు నేను ఆర్డర్ డిస్పాచ్ చేయాలి. క్లయింట్కి చూపిస్తే క్లయింట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఇంకా ఇలాంటివి మన పేజ్లో ఇంకా చాలా అకేషన్స్కి నేను కస్టమైజ్ చేయగలుగుతాను. అండ్ మన దాంట్లో రిటర్న్ గిఫ్ట్స్ కూడా నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ అండి.